హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే యాపిల్ బేర్ ప్లాంట్ అండి. చూడండి, యాపిల్ బేర్ ప్లాంట్కి అయితే కనుక ఎగిరే గుర్రాలు ఉన్నాయి, చూపించాను కదా. మీ గార్డెన్లో ఈ గుర్రాలు ఎప్పుడైనా వచ్చాయా? మీ గార్డెన్లో ఈ గుర్రాల వల్ల ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఈ యాపిల్ బేర్కి అయితే కనుక ఈ గుర్రాలు ఉన్నాయి. ఇవి మనం చేత్తో నలిపేద్దామంటే కనుక పట్టుకుంటా కూడా కుదరదండి, నలపడానికి ఎగిరిపోతూ ఉంటాయి. చూసారు కదా, డార్క్ కలర్లో ఉన్నాయి కదా. ఇవి చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తేస్తున్నాయో. ఇవి ఉండడం వల్ల చీమలు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి. మన గార్డెన్లో ప్లాంట్స్కి ఏదైనా పెస్ట్ కొద్దిగా ఉన్నా సరే ఎంతో కొంత హాని ఉంటుంది కదండి. చూసారు కదా, ఈ గుర్రాలు బాగా చిన్నగా ఉన్నప్పుడు అయితే మనం చేత్తో నలిపివేయడానికి కుదురుతుంది. ఈ పెద్ద సైజు అయిన తర్వాత అయితే కనుక అసలు చేతికైతే మనకి దొరకవు. చేత్తో పట్టుకుందామన్నా గుచ్చుకుపోతాయి, అవి ఎగిరిపోతూ ఉంటాయి కూడా. ఆకు వెనకాల చూపిస్తున్నాను చూడండి. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా ఉంటాయి, చూసారు కదా, లైట్ గ్రీన్ కలర్లో. ఇలా చిన్నగా ఉన్నప్పుడే ఆకు వెనకాల మనం చెక్ చేసుకుని ఆకులను తీసేసి నలిపేసి దూరంగా పాడేయాలి. ఇది యాపిల్ బేర్ ఫ్రూట్ ప్లాంట్ అండి. చూసారు కదా, పూత కూడా వస్తుంది ఇప్పుడే. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయితే కనుక నేను తీసుకున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ అయితే కొంచెం చిన్న సైజు వచ్చాయి కాయలు, ఎక్కువ కూడా పెద్దగా రాలేదు. ఇది సెకండ్ హార్వెస్ట్కి అయితే కనుక రెడీ అవుతుంది, పోతుంది. అలాగే దీనికి ఎండిన కొమ్మలు అవి ఉన్నాయండి, అవి అయితే ప్రూనింగ్ చేసేస్తున్నాను నేను. ప్రతి ఒక్కరి గార్డెన్లో కూడా ఈ యాపిల్ బేర్ ప్లాంట్ అయితే కనుక కంపల్సరీ ఉండాలండి. యాపిల్ బేర్ అంటారు దీన్ని, కాశీరేగిపళ్ళు కూడా అంటారు. బయట కొన్న ఫ్రూట్స్ కంటే ఇవి మన గార్డెన్లో పెంచిన యాపిల్ బేర్ ఫ్రూట్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మొక్కను మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచవచ్చు. ఇది మొండి మొక్కని చెప్పచ్చు, చాలా ఈజీగా కూడా పెంచవచ్చండి ఈ ప్లాంట్ని అయితే కనుక. ఈ ప్లాంట్ పొడి వాతావరణంలోనూ అలాగే తక్కువ నీరుంటే సరిపోద్ది. ఈ ప్లాంటు బ్యాగ్ సైజుకి వస్తే కనుక 18 నుంచి 24 సైజు బ్యాగ్ మధ్యలో మనం ఈ ప్లాంట్ని అయితే పెట్టచ్చండి. ఎప్పుడు మనం గ్రాఫ్టింగ్ ప్లాంట్ని, ఫ్రూట్ ప్లాంట్ని అయితే కనుక గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ని అయితే పెట్టాలి. నర్సరీ నుంచి తీసుకొచ్చి మనం గ్రాఫ్టింగ్ పెట్టేయమంటే మనకి త్వరగా అయితే కనుక ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఆ గుర్రాలు పోవడానికి అయితే ఒక ద్రావణాన్ని తయారు చేస్తున్నాను. నేను గూగుల్లో సెర్చించినప్పుడు గూగుల్లో యూకలిప్టస్ ఆయిల్ అయినా లేదా నిమ్మ నూనె అయినా స్ప్రే చేయమని ఉందండి. అవి రెండు నా దగ్గర లేవు. అలాగే యాపిల్ బేరు ప్లాంట్లు అయితే బంతి మొక్కలు కానీ, తులసి మొక్క, పుదీనా ఇటువంటివి వేసినా కూడా ఆ గుర్రాలు అయితే దూరంగా పారిపోతాయట. అలా కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లెమన్ గ్రాస్ అండి, ఇది 1 లీటర్ వాటర్లో లెమన్ గ్రాస్ కట్ చేసి వేస్తున్నాను. అలాగే బంతిపూలను కూడా ఒక 4 బంతిపూల వరకు రేకలు తీసి వేస్తున్నాను. ఇంట్లో నేను నిమ్మరసం పిండినటువంటి నిమ్మ చెక్కలు, అలాగే ఆరెంజ్ పీల్స్ కూడా వేస్తున్నాను. నిమ్మ తొక్కలు, కమల తొక్కలు ఇవి కూడా వేసేసి ఒక 2 మరుగులు మరిగించి బాగా చల్లారిన తర్వాత ఆ వాటర్ని అయితే డైల్యూట్ చేసి నేను యాపిల్ బేర్ ప్లాంట్కి అయితే కనుక స్ప్రే చేస్తానండి. ఒకసారి ఇలా చేశాను. ఇలా చేయగానే గుర్రాలు అయితే ఇంకా ఎక్కువ ఉండేవి, కొంచెం తగ్గాయి. మరలా చేస్తున్నాను, అలా చేస్తున్నానని వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే మాత్రం బాగా పనిచేసిందండి. మీ గార్డెన్లో ఈ ఎగిరే గుర్రాలు ఉంటే కనుక మీ దగ్గర యూకలిప్టస్ ఆయిల్ ఉన్నా, నిమ్మ నూనె అయినా ఏదైనా స్ప్రే చేయొచ్చు. లేదు అంటే ఇలాగా బంతిపూలు, లెమన్ గ్రాసు, నిమ్మ తొక్కలతోటి మరిగించిన వాటర్ను కూడా స్ప్రే చేయొచ్చండి. ముఖ్యంగా యాపిల్ బేర్ ప్లాంట్ అయితే కనుక మనం జూలై టు ఆగస్టులో నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కనైతే రీపాటింగ్ చేయాలి. లేదా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా, మార్చి మధ్యలో ఈ మొక్కనైతే మనం నాటుకోవచ్చు. ఈ మొక్క నాటేటప్పుడు 1 అడుగు లోతు వరకు మట్టి తీసి నాటాలండి. దీనికి ఎండ విషయానికి వస్తే ఈ ప్లాంట్కి 6-8 గంటల వరకు ఎండ అయితే తగలాలి. ఇదిగోండి, మరిగించిన నీరైతే చల్లారింది. ఇప్పుడు నేను స్ట్రైనర్లో వేసి వడబెట్టేస్తున్నాను. ఇది వడబెడుతుంటేనే దీని స్మెల్ చాలా ఘాటుగా వస్తుందండి. ఇందులో ఆరెంజ్ పీల్స్ వేసాము, లెమన్ పీల్స్ వేసాను,
అలాగే బంతిపూలు కూడా ఒక రకంగా స్మెల్ వస్తుంది. అలాగే లెమన్ గ్రాస్ కూడా మరుగుతుంటే మంచి సువాసన వస్తుందండి. లెమన్ గ్రాస్ని మన వంటలో లెమన్ టీ అది కూడా పెట్టుకోవచ్చండి, చాలా మంచిది లెమన్ గ్రాస్. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది వడబెట్టేసి నేను స్ట్రైనర్లో వేసి వడబెట్టేసాను. కలర్ చూడండి ఎల్లోగా వచ్చింది కదా. ఇప్పుడు నేను స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తాను. యాపిల్ బేర్ ప్లాంట్ విషయానికి వస్తే కనుక దీనికి వాటరింగ్ అయితే కనుక సమ్మర్లో 2 రోజులకు ఒకసారి అండి. బాగా ఎండలు ముదిరాయి అంటే కనుక రోజుకి ఒకసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటరింగ్ చేయొచ్చు. అదే శీతాకాలంలో అయితే 3 రోజులకి 4 రోజులకి ఒకసారి చేయొచ్చు. చూసుకుంటూ ఉండాలి. మొత్తం పై మట్టి అంతా కూడా తడి లేనప్పుడే వాటరింగ్ చేయాలి. దీంట్లో నేను పుదీనాను కూడా పాతున్నాను. మీ దగ్గర బంతినారు ఉంటే బంతినారు కూడా వేసుకోవచ్చండి. ఎల్లో బంతినారు వేసుకోవచ్చు, సేమ్ బంతి అంటారు కదా, అవి కూడా వేయచ్చు. తులసి మొక్క కూడా పెట్టొచ్చండి. ఈ తులసి మొక్క, ఈ బంతి మొక్క ఇలాంటివి పెట్టామంటే కనుక ఫెస్ట్ రాకుండా ఉంటుంది. నేనైతే 100 రూపీస్ టబ్లో పెట్టానండి. ఇది నేను నర్సరీ నుంచి గ్రాఫ్టింగ్ ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత 6 మంత్స్కే నాకు ఫ్రూట్స్ వచ్చాయి. దీని పాటింగ్ మిక్స్కి వస్తే కనుక మట్టి 60%, 20% ఏమో ఎరువు. ఏ ఎరువైనా పర్వాలేదు, వర్మి కంపోస్ట్ కానీ మాగిన ఆవు పేడ ఎరువు కానీ ఏదైనా పర్వాలేదండి. ఇసుకేమో 20%, అలాగే వేపపిండి కూడా వేస్తాము. అలాగే మనకి మొక్కలకి ఫంగస్ కానీ రూట్ రాట్ కానీ రాకుండా ఉండాలంటే మొక్క పెట్టేటప్పుడే ట్రైకోడర్మాని కూడా మట్టిలో కలిపి పెట్టామంటే కనుక ఎటువంటి ఫంగస్ రూట్ రాటు రాకుండా ఉంటుందండి. ఈ కొత్త చెట్టు పెట్టిన తర్వాత 3-4 అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత ఇది ప్రూనింగ్ అయితే చేయాలి. ఈ మొక్కకి పాత కొమ్మలున్న ఎండిపోయిన కొమ్మలు, ఎండిన ఆకులు ఉంటే తీసేసుకుంటూ ఉండాలి. దీనికి మిల్లీ బగ్స్, అపిడ్స్ కూడా ఒక్కొక్కసారి అటాక్ అవుద్ది. నాకైతే కనుక అవి రాలేదు, ఈ గుర్రాలే వచ్చాయండి. చిన్న పురుగులు ఉన్నాయి కదా ఆకు వెనకాల, అలా ఉన్నప్పుడు అయితే చేతితో నలిపేయచ్చు. ఇవి తేనెటీగలు, పురుగులు ఆకర్షించడానికి మనం బంతి మొక్కల్ని, తులసి వీటిని అయితే పెంచాలి. 15 రోజులకు ఒకసారి అయితే ఎరువిస్తూ ఉండాలండి. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామంటే ఫ్రూట్స్ మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.